చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు కూడా మిమ్మల్ని కాపాడి భద్రపరిచినారు ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్త్రీల కోరిక శ్రీలంగా ప్రభా నీ సన్నిధిలో చేరి వస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు కనికరించండి ప్రభు, చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. ఇంకా ప్రభా చక్కగా నేర్చుకొని పాడగలటుకు నాయన చూపించండి. స్వరం ఎత్తి ప్రభా గంభీరంగా మనం స్తుతించడానికి సహాయించి నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడి నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని బలహీనరాలను చేతగాని తండ్రి ప్రభా ఈ ప్రజల మధ్య నిలబడటానికి కూడా నా మటుకు నేను యోగ్యురాన్ని కాదని ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కృప చూపించండి. చేరువచ్చిన నాతో మాతో మీరు మాట్లాడండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినారు ప్రభా. నానా సహాయించండి. మీరు వాక్యమైన దేవుడు గనుక ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. నీ వాక్యమైన బ్రతికించిన బాధలు నెమ్మది కలిగించినని తండ్రి దావీదు భక్తుడు చెప్తున్నాడు ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. నీ వాక్యమే ప్రభా మాకు నెమ్మది కలిగిస్తుంది కనుక ప్రభా నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు నీవే ప్రభా. నాయనా తండ్రి సహాయించండి. నా మాటలు వ్యర్థం ప్రభా, మీరు తీసివేయండి, కనికరించండి, మీరే మాట్లాడండి. నాతో మాతో మీరు మాట్లాడుతురమ్మని ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇచ్చండి. ఇక రావాల్సిన వారిని నడిపించండి ప్రభా, కృప చూపించండి తండ్రి. నాయన కనికరించండి, కృప చూపించమని ఈ సమయాన్ని ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి కొద్ది సమయం ప్రార్థించడానికి కూడా నాయన ప్రభా నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రార్థించడానికి సహాయపడుతురమ్మని సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త పోయిన వారం చదివిన మాటని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. పిల్లలు శబ్దం చేయొద్దు. 16వ అధ్యాయము 33వ వచనం కలిసి చదువుతాం మాటని. చదివచ్చిన వాళ్ళం కలిసి చదువుదాం. 16వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదవచ్చు. అందరూ కలిసి చదువు. నా యందు మీకు సమాధానము కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. గత వారం చూసినాం. ఏం చూసినాం? ఒక మాటని చూస్తూ వచ్చాం. ఏమంట? శ్రమను గురించి చూసినాం. శ్రమను గురించి మనము గత వారము చూస్తూ వచ్చినాం. శ్రమ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మనము చేసే పనులను బట్టి శ్రమ వస్తుంది. కొన్నిసార్లు దేవుడు కూడా మనకి అనుమతిస్తాడు కదా. అది గత వారం ఏం చూసినామంటే ఎందుకు లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అక్కడ రాయబడింది కదా. లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏం కలుగుతుందంట? శ్రమ. ఎవరికి చెప్తున్నాడు మాటలు అంటే యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని బిడలుగా చేయబడతారో పడుతుంది వారికి శ్రమ కలుగుతుంది. ఎందుకు వారికి శ్రమ అంటే వారు లోకస్తులు కాదు గనుక లోకం ఏం చేస్తుంది? వారికి శ్రమ అంటే వారిని బాధ పెడుతుంది కదా. లోకమనులను ప్రేమించదు. లోకమనుడు ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. అందుకే పుట్టి గుడ్డివాడిని దేవుడు నమ్మినందుకు ఏం చేశారంట? వాళ్ళు సమాజంలో లేకుండా వెలివేస్తూ వచ్చినారు. మనం కూడా మనకు తెలిసినంతట్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. కుటుంబంలో ఒక్కరే రక్షణ పొందితే ఎంతో శ్రమ. ఎవరి ద్వారా? ఇంటిలో ఉన్న వారి ద్వారానే శ్రమ వస్తుంది. కుటుంబంలో ఒక్కరు రక్షింపబడినప్పుడు ఏమొస్తుందంట? కుటుంబంలో ఉన్న వారి ద్వారానే శ్రమ వస్తుంది. ఎవరి ద్వారా అంటే అప్పటిదాకా ప్రేమిస్తారు కదా. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు.
ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని మనం చెప్తామో ఏం స్టార్ట్ అవుతుంది? శ్రమ వస్తుంది. అప్పుడు దాకా ప్రేమించిన తల్లి ఏం చేస్తుంది? శ్రమ పెడుతుంది. అప్పుడు దాకా ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? శ్రమ పెడతాడు. భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఏం చేస్తారంటే శ్రమ పెడతారు. ఎందుకు అంటే దేవుని నమ్మినందుకు. నేను కూడా దేవుని నమ్ముకున్నప్పుడు మా అమ్మ అయితే ఎంతగానో బాధ పెట్టేది. నువ్వు బొట్టు పెట్టుకోవాలా, గాజులు వేసుకోవాలా అని బాధ పెట్టేది అనమాట. అంటే అప్పటిదాకా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని శ్రమ పెడతారు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టాలని. మనం ఏం చేయాలా? ఆ శ్రమలో నిలిచి ఉండాలి. శ్రమను కొంతమంది కావాలని కోరుకున్నారు. ఎవరు? గతవారం చూసాం. ఎవరు కోరుకున్నారు? మోషే శ్రమ కావాలని కోరుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. ఎందుకు అంటే ముందేముంది? బహుమానం ఉంది. దానికి ఏమంటున్నాడు? నేను దేవుని ప్రజలతో కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేస్తా? నేను శ్రమ పడటానికి రాజ్యాన్ని విడిచిపెట్టినాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినాడంట? మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు శ్రమ పడినాడు కదా. ఏం పొందినాడు? ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజల్ని 4 లక్షల కాల్బలాన్ని, అంటే అంతమంది ప్రజలను నడిపించడానికి ఎవరిని కోరుకున్నాడు దేవుడు? జ్ఞానవంతులను కోరుకున్నాడా? మాట నేర్పటి కోరుకున్నాడా? లేదు. మోషేని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకున్నాడు. అది గత వారం మనము శ్రమను గురించి చూస్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడ రాయబడింది చూడండి, శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడు ఈ వారం ధైర్యము తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలా? ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం, అవసరము కూడా. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏం కావాలా? పిరికితనము ఉంటే ఏమి చేయలేం, ఎక్కడికి వెళ్ళలేము, ఏమి కూడా చేయలేము. నేను దేవుని నమ్మక మునుపు ఎంత భయం అంటే అంత భయం. మీరు నమ్ముతారో నమ్మరు. ఎక్కడికి పోయేదాన్ని కాదు. ఆ బంధువుల ఇంటికి కానీ ఎవరింటికి నేను చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు కూడా. ఎక్కడ కూడా ఒక్కదాన్ని పోలేను. ఏ వస్తువు కూడా తెచ్చుకోవడము నాకు చేత కాదు, అంత భయం. దేవుడిని నమ్మిన తర్వాతనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే ధైర్యపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, ఏదైనా చేసుకుంటున్నాను అంటే అది దేవుడిచ్చిన ధైర్యమే. నలుగురితో నిలబడి చెప్పలేను, నలుగురితో మాట్లాడలేను, అంత భయం. భయము అనేది మనల్ని ఏం చేస్తుందంటే చంపేస్తుంది. ఏం చేస్తుంది? భయం ఈ లోక సంబంధమైన భయం ఏం చేస్తుందంటే మనల్ని చంపుతుంది. అదే దేవుని యందలి భయము ఏం కలిగిస్తుంది? భక్తి కలిగిస్తుంది. మొదటిది ఏం కలిగిస్తుంది? దేవుని యందలి భయము. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుడి. దేవుని యందల ఏముండాలంట? భయము ఉండాలి. ఈ లోక సంబంధంలో, ఈ లోకమైన వాటిలో ఏముండాలా? ధైర్యము ఉండాలా. లోక సంబంధంగా ఏముండాలంటే ధైర్యం ఉండాలా, దేవుని అందలి భయం ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ధైర్యంగా ఉంటాం, దేవుని అందలి ఏముండదు? భయము ఉండదు. దేవుని అందలి భయం లేకపోతే ఏమైపోతాం? మనము పాడైపోతాం. ఒకటి గుర్తుపెట్టుకుని, లోకంలో దేవుని అందలి భయం లేకపోతే మనం ఏమైపోతాం? పాడైపోతాం. లోకంలో మనము చెడిపోతాం. అర్థమైందా? దేవుని అందలి భయం లేకపోతే. దేవుని అందలి భయం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. దేవుని అందలి భయం మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. దేవుని అందలి భయం ఏం చేస్తుందంటే మనల్ని భక్తితో నడిపిస్తుంది. అర్థమైందా? దేవుని అందలి భయం ఏం చేస్తుందంటే మనల్ని భక్తితో నడిపిస్తారు. దేవుని అందలి భయం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని భద్రపరిచేదిగా ఉంటుంది. ఏముండాలి? దేవుని అందలి భయం ఉండాలి. లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఏం చేస్తుంటామంటే అనేక సార్లు భయాన్ని విడిచిపెట్టి కదా ఏం చేస్తుంటాం? ఇష్టానుసారంగా. దేవుని అందు భయం లేకపోతే ఏం చేస్తాం? మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. అందుకే దేవుని అందలి భయం ఉండాలా. మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని బిడలముగా ఏం కలిగి ఉండాలా? ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకు ధైర్యము? ఎప్పుడు ధైర్యము?
ఎప్పుడు ధైర్యం కావాలి? అన్నీ బాగున్నప్పుడా? అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాం? సింహం లాగుంటాం. ఏమంటా? అన్నీ బాగుంటే ఎట్లుంటాం? వాళ్ళు చూస్తేనే భయపడే విధంగా ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనంత పిరికోళ్ళే ఉండరు. మనంత పిరికోళ్ళు ఉండరు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. దేవుని బిడ్డలుగా ఏం కావాలా మనకి? ధైర్యము కావాలా. ఎప్పుడు అంటే కష్ట పరిస్థితులలో ధైర్యము కావాలి. ఎప్పుడు కూడా ధైర్యవంతులముగా ఉండాలి. ఒక మాటను చూడండి, సామెతలు 28:1. సామెతలు 28:1. 28:1. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎవరు ఎట్లా ఉంటారంట? సింహం వలె. సింహం భయపడుతుందా? 28:1. సింహాన్ని చూసి అన్ని భయపడాలి కదా. సింహము దేన్ని చూసి కూడా భయపడదు. మనం ఎలా ఉండాలంట? సింహపు పిల్లలు మనం. మన దేవుడు ఎలాంటి వాడు? సింహం లాంటివాడు. గర్జించు సింహము ఎవరు? యేసు ప్రభు. మరి ఆయన పిల్లలము కదా. సింహం పిల్లలు భయపడతాయా? దేనికి భయపడవు కదా. ఎందుకంటే అవి సింహం పిల్లలు కాబట్టి వాటిని చూసి మనం భయపడాలి. కానీ మనం ఏం చేయకూడదు? లోకాన్ని చూసి భయపడకూడదు. మనం చూసి ఎవరు భయపడాలి? లోకస్తులు భయపడాలి. వీళ్ళు ఎలాగుంటారు అంటే వీళ్ళు ధైర్యవంతులు. ఏ విషయంలో కూడా మనము కృంగిపోకూడదు. చూడండి, సామెతలు 24:10. సామెతలు 24:10. చాలు. ఏముంది? శ్రమ దినమున కృంగిన ఎడల ఎవరమంట? మనము మనల్ని ఎవరన్నా నువ్వు చేతగానవాడివి, చేతగానిది అంటే ఒప్పుకుంటామా? నన్ను అంటావా అంట కదా. నన్ను అంటావా? నాకేం చేత కాదు, నాకు పని చేత కాదా, నాకు ఏం చేయడం చేత కాదని అవి కాదు. లోక సంబంధమైనవి కాదు. దేవుని విషయంలో ఏం చేయకూడదంటే మనము కృంగిపోకూడదు. ఎప్పుడు అంటే శ్రమ వచ్చినప్పుడు ఏమైపోకూడదు? మనము కృంగిపోకూడదు. ఇంకింతే, నేను ఇంకా బాగుపడను కదా, ఇంకింతే అని ఏం చేస్తామంటే కృంగిపోయే వారముగా ఉంటాము. అందుకే అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వడవగదు. శ్రమ దినమున ఏం కాకూడదు? చేతగాని వారం. కృంగిపోకూడదు. ఎట్లా ఉండాలా? సింహం వలె. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నుండు. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలా? ధైర్యంగా ఉండాలా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది ఏమైనా కూడా పరిస్థితులు ఎలాగున్నా ఏముండాలా? ధైర్యంగా ఉండాలా. చూస్తే మన యొక్క భక్తి మనకు ఏం చేయాలంట? ధైర్యాన్ని పుట్టించాల. యోబు గ్రంథము 4వ అధ్యాయము 5-6. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడైతే అది నీకు తగదు, నీవు కలత పడుచు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? భక్తి మనకి ఏం చేయాలంట? మన భక్తి ఏం చేయాలా? మనను భయపెట్టేదిగా ఉండకూడదు. మన భక్తి మనకి ఏం చేయాలంట? ధైర్యాన్ని పుట్టించాలి. ఎందుకు అంటే నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటివాడు? గర్జించు సింహం లాంటివాడు. ఆయన పరిస్థితి ఎలాంటిదైనా ఏం చేస్తాడు? ఆ పరిస్థితిలో నుండి నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి ఎలాంటి వాడు? సామర్థ్యము కలిగిన దేవుడు. మరి అలాంటప్పుడు నువ్వు శ్రమ దినాన ఎందుకు కృంగిపోవాలా? శ్రమ దినాన నువ్వు ఎందుకు బాధపడాలా? శ్రమ దినాన నువ్వు ఎందుకు దుఃఖపడాలా? అనారోగ్యం కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, అది ఏదైనా సరే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో నువ్వేం కాకూడదు? కృంగిపోకూడదు. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ యోబుకు తన స్నేహితుడు చెప్తున్నాడు,
ఏమని చెప్తున్నాడంటే ఏమంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీకు శ్రమ కలగంగానే నీకు దుఃఖం వస్తుంది, నువ్వు బాధపడుతున్నావు. శ్రమ వస్తే దుఃఖపడతాం కదా, దుఃఖపడతాం, బాధ వేదన కదా. మనం ఎలాగైపోతామంటే ఇంకా నా వల్ల కాదు అనే స్థితిలోకి వస్తాం. వాక్యం ఏం చెప్తుంది అంటే నీవు ధైర్యము తెచ్చుకును. ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషి మనతో ఇప్పుడే మనం కష్టంలో బాధలో ఉన్నప్పుడు నేనున్నాను నువ్వు భయపడకు అంటే ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి. ఏదైనా ఆపద వచ్చింది, అవసరం వచ్చింది, వాళ్ళు మనకు ఏదైనా అడిగినామనుకోండి, నువ్వు భయపడకు నేను ఇస్తాను నీకు, నేను నీకు సహాయం చేస్తా అంటే ఎంత ధైర్యం కదా, ఎంతో ధైర్యం అన్నమాట. కానీ ఆ మనిషి చెప్పిన మనిషి మనల్ని సమయానికి ఆదుకోకపోవచ్చు, ఆ సమయంలో మనల్ని ధైర్యపరచకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, భయపడకము అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఈ లోకాన్ని ఏం చేస్తున్నాడంట, జయించినాడు. అందుకే చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి నీకేం పుట్టించాలా, ధైర్యం పుట్టించాలా. నీ భక్తి నిన్ను కృంగిపోయేది గాను అన్యులు చూసినప్పుడు మనం ఏలనగరంగా ఉండకూడదు. అన్యులు మనలో ధైర్యం లేకపోతే అన్యులు మనల్ని ఏం చేస్తారు, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏలన చేస్తారు, ఎగతాళి చేస్తారు, బాధ పెడతారు. అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వేందుకు ఇంత బాధపడుతున్నావు, నువ్వెందుకు ఎంత దుఃఖపడుతున్నావు అని మనల్ని ఏం చేస్తారంటే మనం ఉన్న దుఃఖంలో ఇంకా మనల్ని బాధ పెడతారు. ఇంకా మనల్ని ఏం చేస్తారంటే మనలో ఉన్న ధైర్యము ఇంకా తీసిపోయే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి. మనం ఎలా ఉండాలంటే ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా బాధ ఎలాంటిదైనా ఏముండాలి, మనము అన్నిలు మనం చూస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం వీళ్ళకి ఎలాగొచ్చింది, అసలుకి పరిస్థితులు అట్టున్నాయి కదా, ఇంత ధైర్యం ఎలాగొచ్చింది అని మనం చూసి వాళ్ళు ఏం చేయాలి, మన ఎదుట మాట్లాడకుండా పోవాలి. అలాంటి ధైర్యం మనకు ఉండాలి. నీతిమంతులు ఎట్లా ఉంటారంట, సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం అలాగుండాలన్నమాట. అందుకే చూడండి, 1 సమూయేలు 30:6 1 సమూయేలు 30:6 30:6 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, అప్పుడు దాకా వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గర ఉంటూ వచ్చినారు అంటే రాళ్ళతో కొట్టి చంపాలనుకున్న వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గర ఉంటూ వచ్చినారు, దావీదు దగ్గరే ఉంటూ వచ్చినారు. దావీదుని ఆశ్రయించిన వారు, వారి కష్టాల్లో వారి బాధల్లో ఎవరిని ఆశ్రయించినారు, దావీదుని ఆశ్రయించి దావీదు దగ్గర వారు ఉంటూ వచ్చినారు. అయితే అమాలేకులు వచ్చినారు, ఫిలిస్తీన్లు వచ్చినారు. ఏం చేస్తూ వచ్చినారంటే అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే దావీదు యొక్క భార్యలను పిల్లలను ఫోన్ పడేస్తాం అందరూ, ఆ యొక్క భార్యను పిల్లలను ఏం చేస్తూ వచ్చారంటే వారి చెరబట్టి తీసుకొని పోయినారు. ఇంకా దావీదుతో పాటు ఉన్న వారి పిల్లలు వారి భార్యలను కూడా ఏం చేసినారు, వాళ్ళు శత్రువులు వచ్చి తీసుకొని పోయినారు. తీసుకొని పోయినప్పుడు అప్పటిదాకా దావీదుతో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు విడిచిపెట్టినారు. ఏం చేయాలంట, దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలి. మనతో అప్పటిదాకా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, విడిచిపెడతారు. ఏం చేస్తారంటే మనను కృంగిపోయేటట్టు చేస్తారు. ఇప్పుడు దావీదు భార్య పిల్లలు తీసుకెళ్ళినారు, మరి వాళ్ళనే తీసుకెళ్ళినారు. ఏం చేయాలా, వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకొని ఏం చేయాలా, పోయిన దాన్ని ఎలాగ తెచ్చుకోవాలా అని వాళ్ళు మాట్లాడుకోవాలి. అలాగ చేయట్లేదు. కానీ ఏం చేస్తారంటే దావీదు ఎంతో దుఃఖంలో బాధలో వేదనలో ఉంటే ఏం చేస్తున్నారంట, రాళ్ళతో కొట్టి దావీదుని చంపాలనుకున్నారు. ఎందుకంటే నిన్ను బట్టే కదా మాకు పరిస్థితి వచ్చింది. అయితే దావీదు ఏం చేసినాడు, ఏడ్చినాడు, బాధపడినాడు. అయితే కృంగిపోయినాడా, ఏం చేసినాడంట, శక్తి లేనంతగా ఏడ్చినాడు. అయితే ఏం చేస్తున్నానంటే నేను ఈ పరిస్థితిని జయించాలంటే ఎక్కడికి వెళ్ళాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను పోయినదంతా కూడా, నేను పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలా,
దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అని ఏం చేస్తూ వచ్చినాడంట. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. మనం కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఎవరిని బట్టి తెచ్చుకోవాలా? నీవు నేను నమ్మిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీవు నేను నమ్మిన దేవుడు నరుడు కాదు. అక్కడ వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలులకు ఆధారమై ఉన్నవాడు నరుడు కాదు. నీవు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? మనలాంటి మనిషా? మనం విడిచిపెట్టేవాడా? అంటే ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనం విడిచిపెడతాం. మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. అనేక సార్లు మనమే విడిచిపెడతాం. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా కదా. ఏం చేయడు? విడిచిపెట్టాడు. తల్లిదండ్రుల పిల్లల్ని విడిచిపెడతారా? మాట విన్నా వినకపోయినా ఏం చేస్తారు? వారిని పోషిస్తారు, వారిని ఒకవేళ ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చేమో, కానీ దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎందుకు అంటే బాల్యం నుండి కూడా దేవుని నమ్మినవాడు. ఎవరు? దావీదు. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్మి ఉంటాము, కానీ అనేక సార్లు పరిస్థితులను బట్టి ఏం చేస్తాం? ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇంతే అని మన ధైర్యాన్ని విడిచిపెడతాం. ధైర్యం పోగానే ఏమొస్తుంది? మనకి ధైర్యం పోగానే ఏమొస్తుంది? ధైర్యం లేకపోతే ఏమొస్తుంది? ఇంకోటి, ధైర్యం లేకపోతే భయం వస్తుంది. రెండోది పిరికితనం వస్తుంది. భయం వస్తుంది, ఇంకొకటి పిరికితనం వస్తుంది. ధైర్యం ఉంటే భయం మన దగ్గరికి రాదు, పిరికితనం కూడా మన దగ్గరికి రాదు. అందుకే కరోనా టైంలో కూడా ఎట్లా చచ్చిపోయారు చెప్పండి? రోగానికి కాదు చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయారంట? కరోనా వచ్చింది ఏమైపోయినారు? హాస్పిటల్లో ఉండి కూడా చచ్చిపోయిన వాళ్ళందరినీ చూసి కూడా ఏమైపోయినారు? భయానికే చచ్చిపోయినారు. భయం మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. వాక్యంలో కూడా భయాన్ని బట్టి ఎవరు చచ్చిపోయారంటే సౌలు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? సౌలు. ఎందుకు అంటే సౌలు ఎందుకు చచ్చిపోయినాడు అంటే భయానికే చచ్చిపోయినాడు. ఎందుకంటే దేవుని మాట వినలే. సౌలు ఏం చేయలేదు? దేవుని మాట వినలేదు, దేవునికి విధేయత చూపలేదు. అందుకే ఏమైందంటే దేవుని ఆత్మ సౌల్లో నుండి వెళ్ళిపోయినాడు. చూడండి సమూయేలు 16వ అధ్యాయం 14 వచ్చింది. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14 వచ్చింది. సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేధింపగా సౌలు సేవకుడు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వేరేపించి ఉన్నది. ఇక్కడ ఎవరి ఆత్మ పోయిందంట? దేవుని ఆత్మ పోయింది. దేవుడు అభిషేకించినాడు కదా, దేవుడు కోరుకున్నాడు కదా దావీదును. అంటే దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండటానికి అభిషేకించినాడు. అయితే ఏం చూపలేకపోయినాడు? దేవుని యందు భయం లేదు, ఇంకా దేవుని మాటకు విధేయత చూపలేదు. ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఆత్మ సౌల్లో నుండి వెళ్ళిపోయింది. ఏం ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. ఇప్పుడు సౌల్లోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దురాత్మ రాగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. దేవుడు విడిచిపెట్టినాడు. దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? విడిచిపెట్టినాడు. అందుకే సౌలు ఏం చేస్తున్నాడంటే కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. కర్ణపిశాచి అంటే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి పోయినాడు. దేవుడు నాకు స్వప్నం ద్వారా మాట్లాడడం లేదు, ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడడం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, నువ్వు దర్శనం చూసి చెప్పమని ఎక్కడికి వెళ్ళాడంట? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఏమైపోయినంటే ఆ భయముతోనే చచ్చిపోయినాడు. భయం వాళ్ళు ఏం చేస్తుంది? చంపేస్తుంది. దావీదు ఎన్నో కష్టాల్లో బాధల్లో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? ఆ పరిస్థితిని బట్టి ధైర్యం ఎవరికైనా వస్తుందా? భార్యలు, పిల్లలు, తన ఆస్తి మొత్తం పోయింది, ధైర్యం వస్తుందా? యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, ధైర్యం వస్తుందా? ఏం చేయాలంటే యోబు కూడా ఏముంది? తన భక్తి ఏం పుట్టించిందంటే తనకి ధైర్యము
పుట్టించింది. దావీదుకి ఏం పుట్టించింది? తన దేవుని యందు ధైర్యము. తన దేవుడు పట్ల ఏం చేస్తున్నాడంటే ధైర్యము గలవాడుగా ఉంటున్నాడు. నీవు నేను నమ్మిన దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడు ధైర్యం ఉంటుంది? ఎప్పుడు ధైర్యం ఉంటుంది? సరే, ఇంకా ఎప్పుడు ధైర్యం ఉంటుంది? దేవుడు మనతో ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఎప్పుడు భయం ఉంటుంది? పిల్లలకు ధైర్యం ఎప్పుడు ఉంటుంది? తల్లి తండ్రి వారితో ఉంటే ఏం చేస్తారు? పెద్దోళ్ళ మీదకైనా పోతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఏముంటుంది? ధైర్యం. నీకు నాకు ధైర్యం ఎప్పుడు ఉంటుందంటే దేవుని ఎందరి మనం భయం ఉంటే ఏముంటామంట? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఈ సమస్యలు, ఇవి వచ్చే కష్టాలు, బాధలు, వీటన్నిటిని కూడా వాటిలో మనకి ఏం కలుగుతుందంటే ధైర్యము కలుగుతుంది. దేవుడిని ఎందు మనము నమ్మక ఉంటే ఏముంటుంది? భయము. నాకు దేవుడు సహాయము చేస్తాడో చేయడు, దేవుడు నాకు ఇస్తాడో ఈడో కదా, దేవుడు నాకు ఈ విషయంలో సహాయము చేస్తాడో చేయడో అని భయము వస్తుంది. నిజంగా నువ్వు దేవుడిని నమ్మి ఉంటే, ఆయన నిందలి భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. మరి ఏం చేయాలా అంటే దేవుడు నీలో నాలో ఉన్నప్పుడే మనకు ధైర్యము ఉంటుంది. అలాగ మనము దేవుణ్ణి ఎందు భయము కలిగి ఆయనకి ఇష్టకరమైన జీవించినప్పుడు మనకు ఎలాంటి కష్టమైన శ్రమైన, దావీదుకి అంత కష్టం వచ్చింది. దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క ఏపోదన యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. ప్రభువా, నాకు కలిగిందంతా కూడా శత్రువులు తీసుకొని పోయినారు, నేను తరిమి వారిని పట్టుకోగలనా? తిరిగి తెచ్చుకోగలనా? ఎవరిని అడుగుతున్నా అంటే దేవుడిని అడుగుతున్నాడు. ఎందుకంటే దావీదు అలాగ దేవుని కొరకు జీవించినాడు. నా దేవుడు ఇవ్వగలడు అనే ధైర్యం దావీదుకి. అందుకే దేవుణ్ణి అడిగి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? తన పోగొట్టుకున్నది అంతా కూడా సంపాదించుకున్నాడు. నీవు నేను పోగొట్టుకున్నది తిరిగి మనం సంపాదించుకోవాలంటే లోకంలో ఉండేటి సంపాదించుకోవడం కాదు నేను చెప్పేది. ఆత్మీయంగా ఉన్న వాటిని సంపాదించుకోవాలంటే, ఆత్మీయ జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి సంపాదించుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. నా దేవుడు నాకు ఇస్తాడు అనే యొక్క నమ్మకం నీకు నాకు ఉండాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతిసారి మీరు భయపడకుడి నేనే అంటాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. 26, 27 కూడా. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. ఏమంటున్నారంట? వాళ్ళు యేసు ప్రభుని నమ్మిన వారే. అయితే వారు సముద్రంలో ఆ యొక్క దోణలో పోతుంటే యేసు ప్రభు ఏం చేస్తున్నారంట? వేకుజామున ఆ యొక్క నడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట? భూతము అని భయపడితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే భయపడకుడి, ధైర్యము తెచ్చుకుని. ఏమంటున్నాడు? భయపడకుడి కదా, యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే భయపడకుడి. ఆ మాట అనగానే పేతురు అంటున్నాడు, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మ. నేను ఏమంటే నడుస్తూ వెళ్తున్నాడు. ఎవరు? పేతురు. దేని మీద నడుస్తున్నాడంట? నీళ్ళ మీద నడుస్తున్నాడు. దేవుని వైపు చూచి ఎక్కడ నడిచాడంట? నీళ్ళ మీద. పేతురు ఒక్కటే నీళ్ళ మీద నడిచినాడు కదా. మనుషులు ఎవరు నడిచినారు నీళ్ళ మీద?
పేతురు మాత్రమే నీళ్ళ మీద నడిచినాడు. అలాంటి పేతురు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు యేసుప్రభు వైపు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచినాడు. అటు ఇటు చూడంగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం వచ్చింది. అమ్మో నేను నీళ్ళ మీద నడుస్తున్నానని ఆ సముద్రం వైపు చూడలేపు అలను చూడంగానే ఏమొచ్చిందంటే భయం వచ్చింది. భయం రాగానే ఏమొచ్చింది? మునిగిపోతున్నాడు. భయం రాగానే ఏమొచ్చింది? మునిగిపోతున్నాడు. నువ్వు నేను లోకం వైపు చూస్తే ఏమైపోతాం? లోకం వైపు చూడకుండా నడిస్తే ఏం చేస్తాం? నేల మీద నడుస్తాం, అగ్గి మీద నడుస్తాం. అర్థమైందా? ధైర్యంగా దేవుని వైపు చూసినప్పుడు అలల్లాంటి శ్రమలు, అగ్ని లాంటి శ్రమల అయినా కూడా ఏం చేస్తామంట? ధైర్యంగా దేవుని వైపు చూచి నీవు నేను ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. ఎందుకు అంటే నువ్వు నీళ్ళ మీద నడిచినా, అగ్గి మీద నడిచినా ఎవరుంటారు నీతో పాటి? దేవుడు. కాబట్టి ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. ఒక్కసారిగా పేతురు ఏమి విడిచిపెట్టినాడు? ధైర్యాన్ని విడిచిపెట్టినాడు. ధైర్యం విడిచిపెట్టగానే ఏమైపోతున్నాడు అంటే నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. అర్థమైందా? అలాంటి నీళ్ళలో మనము ఎప్పుడైతే లోకాన్ని చూస్తామో మునిగిపోతాం. లోకం చూడంగానే మనకేమొస్తుంది? భయం వస్తుంది. అందుకే మనం ఏమైపోతామంట? మునిగిపోతాం. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకు మెషకు అబెద్దుగొన్న వారు ఇందుని గూర్చి చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యము మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. చాలు. ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. ఎందుకంటే ఆ ప్రతిమకు మొక్కాలి. మొక్కకపోతే ఏం చేయాలంట? అగ్నిగుండంలో వేయబడాలి. ఎవరికి తెలుసు? శ్రమ వస్తుందని మనకు ముందే తెలిస్తే మనం ఆ పరిస్థితిలో వెళ్తామా? వెళ్ళం కదా. వీళ్ళకి తెలుసు. షద్రక్ మెషక్ అబెద్దుగొన్న వారికి ఆ ప్రతిమకు మొక్కకపోతే ఎక్కడేస్తారు? అగ్నిలో వేస్తారు. తెలిసినప్పటికీ ఏమంటున్నారంటే, రాజా మేమైతే నువ్వు పెట్టిన ప్రతిమకు మొక్కం, నీకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇందులో గురించి మేము చింతించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అగ్నిలో వేసినా, నువ్వు ఎక్కడేసినా మా దేవుడు ఎలాంటి వాడు? రక్షించటానికి సామర్థ్యము కలిగిన దేవుడు. ఎవరిని బట్టి ధైర్యం? వాళ్ళకి ముందు శ్రమ ఉంది. ఏం కావాలా? అరే ఒక్కసారి నొక్కితే ఏమవుతుంది? ఈ శ్రమలో నుండి తప్పించబడతాం అనుకున్నారా? అగ్గిలో వేస్తే మళ్ళీ వస్తారు బయటికి, కాలిపోతారు కదా. అక్కడ ఆడో ఉండగానే కాలిపోతారు. తెలిసి కూడా ఏమంటున్నారంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందుని గురించి మాకు చింత కూడా లేదు. ఏమవుతాం? మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. వారి ధైర్యం చూడండి. రాజుకే చెప్తున్నారు. రాజుకు చెప్తే ఇంకేమైనా ఉందా? రాజుకు ఎదురు మాట్లాడుతుందా? అధికారితోనే ఎదురు మాట్లాడతలేదు. రాజుతో మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుతోనే వారు చెప్తున్నారు. ఏం చేస్తున్నారంటే రాజు ఎంతో కోపంతో ఏం చేస్తున్నాడంటే ఉన్నదానికంటే 7 అంతలు ఎక్కువ చేస్తున్నాడు. ఉంది బైబిల్లో మాట. ఏముంది? ఉన్నదానికంటే కూడా 7 అంతలు చేస్తూ వచ్చినాడు. ఎక్కడ వేసినాడంట? వారిని ఆ యొక్క అగ్నిలో వేసినప్పుడు వేసేవాళ్ళు ఏమైపోయినారు? కాలిపోయినారు. అయితే వీరు కాలిపోయినారా? ఏమంట? వాళ్ళ ఎంటికలకు కూడా ఒక్క ఎంటిక కూడా కాదు. కనీసం వారికి వాళ్ళ వస్త్రాలకు కానీ వాళ్ళ ఎంటికలకు కానీ ఏ వాసన రాలేదు? అగ్గి వాసన కూడా రాలేదు. వారి ధైర్యం చూడండి. అందుకే ఎలా ఉంటారంట నీతిమంతులు? సింహం వలె ధైర్యముగా ఉంటారు. దానియేలు కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దానియేలుని ఎక్కడ వేసినారంట?
నెల రోజులు ఏం చేయకూడదు, ఎవరు కూడా దేనికి కూడా ఏం చేయకూడదు, మొక్కకూడదు అని ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ ఎవరికి తెలుసు? దానియేలుకి తెలుసు. దానియేలుకు తెలిసి కూడా ఏం చేస్తున్నంటే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట దానియేలు? 3 సార్లు ప్రార్థన, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యథావిధిగా చేస్తూ వచ్చినాడు. అయితే మరి రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, మరి రాజు ఆజ్ఞకి లోబడాలి కదా. ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇవ్వబడింది. ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞ మేరుతారో అని ఎక్కడ వేయాలంట? సింహం బోన్లో వేయబడాలి. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేది ఆపేసినాడు. ప్రార్థన చేసేది ఆపేసినాడా? తెలిసి కూడా, శ్రమ ఉందని తెలిసి కూడా ఏం చేయలేదంటే ప్రార్థన చేసేది ఆపలేదు. ప్రార్థన చేసేది ఆపలేదు. ఎక్కడ భయపడినాడు? రాజే భయపడినాడు. అయ్యో, ఎందుకు రాజుకు భయపడినాడంటే దానియేలు గురించి ఎవరికి తెలుసు? రాజుకు తెలుసు. దానియేలు ఎంత నమ్మకమైన వాడో రాజుకి తెలుసు. దానియేలు భయపడలే, రాజే భయపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ సింహాలు ఎప్పటి నుంచో అవి భోజనము చేయవు. ఏంగానే ఏం చేస్తాయి? ఒక మనిషి పడంగానే ఏం చేస్తాయి? మనిషి పడంగానే తినేస్తాయి. అయితే అలాంటి దానియేలు రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఏం చేస్తున్నాడంట? యథావిధంగా భయపడకుండా డోర్లు తీసి ఏం చేస్తున్నాడు? కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరైనా చూడని, ఏమైనా కానీ నా దేవుడు నన్ను రక్షిస్తాడు. రాజే భయపడి ఆ రాత్రి అంతా ఏం చేయలేదంట? రాజు భోజనం చేయలేదంట, ఆ సంతోషాన్ని అనుభవించలేదంట. ఏం చేస్తున్నాడంటే దానియేలు విషయమే చింత కలిగినాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు? దానియేలును రక్షించినాడు. అంటే దేవుని అందలి అంత విశ్వాసం ఎవరికి? దానియేలు. ఇంకెవరికి? షద్రక్ మెషక్ అబేద్నెగోలనా వారికి. దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడని ధైర్యం. నీకు నాకు ఎలాంటి ధైర్యం ఉండాలంట? ఏ పరిస్థితి అయినా సరే ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. నువ్వు కృంగిపోయినావంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. నువ్వు ఏడ్చినావంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. నువ్వు దేవుని నమ్మి కూడా దేవుని అందలి ధైర్యం లేకపోతే ఏమైపోతావు? కృంగిపోతావు. ఏమైపోతావు? ఇంకా నా వల్ల కాదు, నేను జయించలేనని ఏమైపోతామంటే మరణానికి. అందుకే ఇప్పుడు చూడండి, యవన పిల్లలు, చదువుకునే పిల్లలు చూడండి, కొంతమంది ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళు ధైర్యం లేకనే చచ్చిపోతారు. ఫెయిల్ అయినారు అనుకోండి, ఇంకా బ్రతకడం ఎందుకు, చచ్చిపోవడమే మేలు అనుకొని అందుకే చచ్చిపోతారు. అసలుకి ధైర్యం లేకనే చచ్చిపోతారు. ధైర్యవంతులు చచ్చిపోతారా? వాళ్ళు ఏమవుతారంట? ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఉద్యోగమైనా, వివాహమైనా, కుటుంబమైనా, ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు నాకు సహాయం చేస్తాడంటే ఎంత కష్టాన్నైనా ఏం చేయొచ్చు, మనం ముందుకు పోవచ్చు. భయం అనేది వస్తే ఆ భయం వాళ్ళు ఏం చేస్తుందంటే చంపేస్తుంది. అందుకే చచ్చిపోయేది యవనస్తుల పిల్లలు, కుటుంబాల్లో భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, చచ్చిపోయేది ఎందుకు? ధైర్యం లేకనే చచ్చిపోయేది. నా దేవుడు నాకు ఉండడులే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడులే అనే ధైర్యం ఉంటే ఏం చేయగలరు? జయించగలరు. ముందుకి ఆ ధైర్యం ఉంటేనే ముందుకు మనము పోగలము. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చివరిగా మాట్లాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువు. ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయననే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలరు. ఎన్ని చదువుతున్నావు? 6వ వచనమేనా? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఏమై ఉన్నారంట? మంచి ధైర్యము అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంట?
ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు 5వ వచనంలో, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పేతురు పత్రికలో మత్తయి సువార్తలో పేతురుతో ఏం చెప్పినాడు, నేనే భయపడుతున్నాను. అదే మాట మనం యోహాను సువార్తలో చూసినా, మార్కు సువార్తలో చూసినా, శిష్యులతో యేసుప్రభు ఏం చెప్తాడంటే, నేనే భయపడకుడి, నేనే భయపడకుడి, నేనే భయపడకుడి అని వారికి ఏం చెప్తున్నాడు, ధైర్యము చెప్తున్నాడు. ఈరోజు నీతో నాతో చెప్పే మాట ఏంది, నీతో నాతో చెప్పే మాట ఏంది, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఏమంటున్నాడు, నిన్ను ఏ మాత్రం కూడా విడువ. దేవుడు ఏమంటున్నాడంట, నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడువడు, ఆయన ఎన్నడూ కూడా ఎడబాయడు. అందుకే చెప్తున్నాడు, మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. మనము ఏం చెప్పాలంట, ధైర్యం. ఏ శ్రమ అయినా సరే మనం ఏం కలిగి ఉండాలా, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యం విడిచిపెడితే సాతాను మనలోకి వస్తాడు. ధైర్యం లేకపోతే ఎవరు వస్తారు, సాతాను వస్తాడు. సాతాను వస్తే ప్రతి చిన్నదానికి కూడా భయపెడతాడు. మనం జ్వరం వచ్చినా భయపడతాడు, దగ్గు, కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా ఏమైపోతారు, భయం. ఎందుకు భయం వస్తుందంటే, మనము ధైర్యం లేకపోతే సాతాను వాడు ఏం చేస్తాడు, భయపడతాడు. భయం అనేది చాలా చెడ్డది. లోక సంబంధంలో భయం అనేది చాలా చెడ్డది. ఆ భయమే మనల్ని ఏం చేస్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది. దేవుని అందరి భయం ఏం చేస్తుందంట, భక్తిలోకి నడిపిస్తుంది, నీతి మార్గంలో నడిపిస్తుంది. ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. లోకంలో ఏముండాలా, ధైర్యం ఉండాలి, దేవుని బట్టి ధైర్యం ఉండాలి. ఇంకేముండాలా, దేవుని అందలి భయం ఉండాలి. ఒకటి ధైర్యం ఉండాలా, రెండోది దేవుని అందలి భయం ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనం భయం కలిగి ఉండాలి, దేవుని సన్నిధి పట్ల భయం కలిగి ఉండాలి, దేవుని విషయంలో మనము భయం కలిగి ఉండాలి. ఈ లోకంలో జయించాలంటే ఏం కావాలా, ధైర్యము కావాలి. నీకు నాకు ధైర్యం కావాలి. ఎలాంటి పరిస్థితి అయినా సరే దాన్ని ధైర్యముగా ఎదుర్కోవాలి. ధైర్యముగా మనము ఉన్నప్పుడే దాన్ని జయించగలం, దాన్ని మనము ఎదుర్కోగలం. దేవుని బిడ్డలంగా మనకు ఏముండాలంట, ధైర్యం లేకపోతే సాతాను మనల్ని కృంగదీస్తాడు. లోకంలో పాపంలో మనని పడేస్తాడు. మనను పాడు చేసేంత వరకు సాతాను ఏం చేస్తాడు, విడిచిపెట్టాడు. అందుకే సౌలుకి దేవుని ఆత్మ పోవంగానే దురాత్మ వచ్చింది, తల్లికి భయం వచ్చింది. ఎక్కడ తీసుకెళ్ళింది, మరణానికి తీసుకెళ్ళింది. ఇంకా ఎంతోమంది ఏమైపోతూ వచ్చారంటే భయాన్ని బట్టి చనిపోతూ వచ్చినారు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఉండాలా. రెండోది ఏం కలిగి ఉండాలంటే సంతోషంగా ఉండాలి. కష్టాల్లో, శ్రమల్లో, బాధలు ఏముండాలా, సంతోషం ఉండాలి. మన ఒక ఆంటీ చనిపోయింది, 90 సంవత్సరాలు దైవ సేవకుడు. ఆంటీకి ఈ మధ్యనే పడి కాలు ఆపరేషన్ చేసినారు. మేము చూడడానికి వెళ్తే ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. కాలు ఆపరేషన్ చేసినారు. తట్టుకునే శక్తి, 90 సంవత్సరాలు అంటే తట్టుకునే శక్తి ఉంటుంది ఆ శరీరంలో. ఎంతో మేము పోగానే మమ్మల్ని చూసి నవ్వుతుంది. అంటే దేని బట్టి అంటే ధైర్యం, దేవుని బట్టి ధైర్యం. దేవుని అందులో, దేవునిలో ఏముంది, సంతోషం ఉంది. దేవుని అందరి ఆమె అన్ని సంవత్సరాలు కూడా భయభక్తులు కలిగి ఉంది. ఆమె గురించి సాక్ష్యం వింటే ఎంతో సంతోషం అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో కూడా ఏం చేస్తూ వచ్చింది, ధైర్యంగా ఉంటూ వచ్చింది. ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఏదైనా బాగలేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు నెమ్మదిగా ఉండరు, పక్కన వాళ్ళని కూడా ఉండిస్తారా. అక్క చెప్తుంది, ఆంటీ వాళ్ళ కూతురు చెప్తుంది, ఆమె ఎంతో నెమ్మదిగా ఉంటూ వచ్చింది. మమ్మల్ని తొందర పెట్టలేదు, ఆమె తొందరపడలేదు అని చెప్తుంది అక్క. బాగలేకపోతే ఏ విషయం కూడా చెప్పదంట, సంతోషంగా ఉంటుందంట. చనిపోయేటప్పుడు కూడా ఆ రోజు మధ్యాహ్నం అక్క వచ్చి ఆంటీకి అంటే నడవలేదు, 90 సంవత్సరాలు అంటే నడవలేదు, ఆపరేషన్ అయింది, బెడ్ మీదనే ఉంటారు. మధ్యాహ్నం వచ్చి భోజనం పెట్టిపోయిందంట. సాయంత్రం 4 గంటలకు టీ తీసుకొచ్చే లోపు లేదు. అక్క అసలు ఆ మాట చెప్పి ఏడుస్తుంది. అసలు ఎంతో నెమ్మదిగా పోయింది. అసలు ఏ విషయంలో కూడా మమ్మల్ని తొందర పెట్టలేదు. ఆమెను గురించి ఎంతోమంది సాక్ష్యం చెప్తూ వచ్చినారు. అందరినీ కూడా ఎంతో ప్రేమించేది, ధైర్యం చెప్పేది. ఎంతోమందికి వచ్చిన వాళ్ళని ప్రేమతో
పలకరించేది. అది నేను కూడా చెప్పగలను. ఎంతో మేము పోయినప్పుడు ఎంతో ప్రేమించేది మమ్మల్ని. మేము బీబీఎస్ పోయి ఆంటీ దగ్గరే వారం రోజులు ఉన్నాం. ఆంటీ అటు కూర్చోంటే అటు కూర్చొని తినేవాళ్ళం అన్నం. మనిషిని చూడంగానే దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. ఆడ కూర్చుంటే కూడా దగ్గర కూర్చోమనేది. అంటే దేవుని బట్టి మనం ఏముండాలి? ధైర్యం. చనిపోయే ముందు కూడా కాల ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆమె భయపడలేదు. కాలు ఆపరేషన్ చేసి బెడ్ మీద ఉన్నా కానీ ఎక్కడున్నా మా హాస్పిటల్ మందిరంలో ఉండానా అంటుందంట. అంటే దేవుని అందలి ఆమెకి ఏముంది? ధైర్యం ఉంది. రెండోది దేవుని అందలి భయం ఉంది. మనం అలాగా ఉండాలి. అలాగే జీవించినప్పుడే మనం ఈ లోకంలో మనకి ఎదురయ్యే వాటిని, గాలి లాంటివి, అగ్ని లాంటివి ఎన్నో పరిస్థితులు మనం ఎదురొచ్చినప్పుడు వాటిని మనము ధైర్యముగా ఎదుర్కోగలం. ప్రార్థన చేసుకుందాం.